ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీల హరిదాస ఠాకూర్ల వారి గురించి తెలుసుకుంటున్నాము. హరిదాస ఠాకూర అని మనము నామాన్ని విన్నప్పుడే ఆయనకు ప్రతిరోజు కూడా ఆయన 3,00,000 నామాలను చేసేవారట. ఒకటి కాదు, రెండు కాదు, 3,00,000 నామాలను. అందుకే శ్రీ చైతన్య మహాప్రభువు శ్రీల హరిదాస ఠాకూరాకి నామాచార్య అనే ఆ ఒక బిరుదుని ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఆ చైతన్యుల వారిచే ఆయన ఎక్కువగా ప్రియంగా ఉండేటువంటి వారనమాట శ్రీల హరిదాస ఠాకూర్ల వారు. ఇక ఆయన గురించి చెప్పడము అంటే చాలా తక్కువే. మనం ఏవైనా ఆయన గురించి తెలుసుకుంటున్నాము అంటే, భక్త ప్రహ్లాదుడు ఉన్నారు కదా, అంతటి సద్గుణాలను కలిగినటువంటి వారే శ్రీల హరిదాస ఠాకూర్ల వారు. ఈయన బంగ్లాదేశ్లోని బుడనా అనే గ్రామంలో జన్మించారు. కొంతకాలం తర్వాత శ్రీల హరిదాస ఠాకూర్ల వారు మాయాపూర్ దగ్గరలోని శాంతిపూర్ అంటే శ్రీల అద్వైత ఆచార్యులు గారు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. శాంతిపూర్లోని పులియా అనే ప్రాంతానికి అక్కడికి వెళ్ళిపోయి అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. శ్రీల అద్వైత ఆచార్యులు హరిదాస ఠాకూర్ల వారికి అక్కడే స్థానాన్ని కల్పించి ఒక కుటీరాన్ని కూడా కల్పించారు. కానీ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా శ్రీల హరిదాస ఠాకూర్ వారిని చూసి కొంతమంది అసూయపడేవారు. ఎందుకు అంటే హరిదాస ఠాకూర్ వారు మహమ్మదీయ కుటుంబానికి చెందినవారు. దీనికి మనం ఇది చరిత్ర తీసుకున్నప్పుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునితో బ్రహ్మ విమోహన లీలను కాంచారు. అంటే భగవంతుని మీదే ఆయన యొక్క శక్తిని తెలుసుకోకుండా బ్రహ్మ గోవత్సాలన్నింటినీ దాచిపెట్టడం అలాగా చేయడం వలన తరువాత కృష్ణుడే అందరు బాలురిగా గోవత్సాలుగా ఉండి 1 సంవత్సరం రోజులు అలాగే గడిచిపోయాయన్నమాట. అప్పుడు బ్రహ్మకు జ్ఞానోదయమైంది. మనము దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని మీదే ఇంత అసూయ ద్వేషంతో మనము ప్రవర్తించాము అని తరువాత ఆయన తెలుసుకోవడం జరిగి భగవంతుని పాదాలు శరణాగతి పొందినప్పుడు కృష్ణ భగవానుడు ఆయనకు అభయమిచ్చారు. నెక్స్ట్ జన్మలో అంటే కలియుగంలో నేను శ్రీ చైతన్య మహాప్రభువులుగా ఆవిర్భవించబోతున్నాను. నీవు ఒక మహమ్మదీయ కుటుంబంలో జన్మించి నీవు నా నామాన్ని అందరికీ ప్రచారం చేస్తావు అని చెప్పడం జరిగింది. కాబట్టి బ్రహ్మనే శ్రీల హరిదాస ఠాకూర్ల వారిగా జన్మించడం జరిగింది. కాబట్టి ఒక మహమ్మదీయునిగా ఉండి ఆ విధంగా హరినామాన్ని జపిస్తూ అతని తోటి ఉన్నవారిని అందరితోనూ జపించే విధంగా చేసేవారు.
ఇక్కడ శాంతిపూర్లో గంగానది తీరంలో ప్రతిరోజు నడుస్తూ శిలా హరిదాస ఠాకూర్ల వారు ఈ యొక్క హరినామాన్ని చేస్తుండగా అక్కడ జనాలందరూ కూడా గుంపులుగా చేరేవారు. ఆయనతో పాటు అందరూ కూడా హరినామాన్ని చేస్తూ ఆ భక్తిని చాటుకునేవారు. ఆ కృష్ణ భక్తిని శ్రీల హరిదాస ఠాకూర్ వారి వలన అందరికీ ప్రచారం అయిందనమాట. కాబట్టి ఇలాంటి హరిదాసు ఠాకూర్ల వారిని చూస్తే శ్రీల అద్వైత ఆచార్యులకు పరమ సంతోషం అనమాట. అందుకు అక్కడే ఉంచి ఆయన్ను చూసుకునేవారు. ఇలాగ ఉంటే కొంతమంది మాత్రము ఆయన యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతో ఉండేవారు. వారు వెళ్ళి అప్పుడు రాజు నవాబు హుస్సేన్ సా అతని దగ్గర కార్యదర్శిగా కాజీ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. అతనికి వెళ్ళి వివరించడం జరిగింది. కాజీ అతను వెళ్ళి నవాబు హుస్సేన్ సాకు చెప్పడం వలన మహమ్మదీయుడుగా ఉండి హిందూ ప్రచారం అంతా కూడా భగవంతుని యొక్క హరినామాన్ని ప్రచారం చేస్తున్నాడు కాబట్టి అతన్ని చెరసాలలో వేయండి అని చెప్పడం జరిగిందనమాట. ఆ సమయంలో ఆయనను తీసుకువెళ్ళి చెరసాలలో వేయడం జరిగింది. కానీ ఆ చెరసాలలో కూడా ఎంతో మంది వైష్ణవ భక్తులు కూడా ఉన్నారు. అలాంటి వారికి అందరికీ ఎప్పుడైతే శ్రీల హరిదాస ఠాకూర్ల వారు అక్కడికి రావడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన సాంగత్యాన్ని పొందినందుకు వారందరూ ఆయనకు నమస్కరించి దండవత్ ప్రణామాలు చేశారట. అంటే చూడండి, ఆ భక్తి అనేది బయటనే కాదు, చెరసాలలో బందీలైతే కూడా ఆ భక్తిని చాటుకోవడము అనేది ఇదే మనకు ఒక ఉదాహరణగా మనము తీసుకోవచ్చు. తర్వాత ఒకరోజు శ్రీల హరిదాస ఠాకూర్ల వారిని ఆస్థానంలో ప్రవేశపెట్టమని నవాబు హుస్సేన్ సా చెప్పారట. అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆయన యొక్క దివ్య తేజస్సును చూసి నవాబు హుస్సేన్ సా అలాగ చేతులెత్తి నమస్కరించారట. అలాగ నమస్కరించేసరికి ఆయనకే ఆశ్చర్యమైందట. ఆయనే చెరసాల్లో పెట్టారు, ఆయనే నమస్కరిస్తున్నారు. అలాగా నమస్కరించి చెప్పారట, నీవు ఒక మహమ్మదీయుడుగా ఉన్నావు. హిందువులు ఎవరైనా బియ్యపు గింజను వారు తాకి ఇస్తేనే మనము దానిని తీసుకోము. అలాంటిది నీవు ప్రచారం చేస్తూ ఎవరెవరో ఇచ్చినటువంటి ఆహారాన్ని తింటూ నీవు ఇలాగ జీవితాన్ని గడుపుతున్నావు. ఇది నీకు సమ్మతంగా ఉన్నదా అని రాజు అడిగారట. అలా నీవు ఇక మీదట హరినామాన్ని చెప్పకూడదు, ఎవరి చేత చేయించకూడదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ హరిదాస ఠాకూర్ వారు నిర్మోహమాటంగా నేను అలాగ చేయను, నేను వచ్చి హరినామాన్ని జపిస్తాను, అందరికీ తెలియచేస్తాను అని చెప్పడం జరిగిదట. ఇక రాజుకి చాలా కోపం వచ్చేసింది. ఆ సైనికులను పిలిచి ఇతనిని మార్కెట్స్, బజారు అంటారు కదా, అలాంటి ప్రాంతాలు కూడలి అనమాట, ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి మీరు ప్రతి చోట అతన్ని నిలబెట్టి అందరూ చూస్తుండగా ఆయనను కొరడా దెబ్బలతో కొట్టండి అని చెప్పడం జరిగిందట. పాపం ఆ సైనికులు వారి కర్తవ్యాన్ని చేయాలి కదా. శ్రీల హరిదాస ఠాకూర్ని చూస్తుంటే వారికి భక్తిగా ఉన్నది. కానీ తీసుకువెళ్ళి ఆ విధంగా చాలా మార్కెట్లలో నిలబెట్టి అందరినీ పిలిచి కొరడా దెబ్బలతో హరిదాస్ ఠాకూర్ వారిని కొట్టారట. కానీ హరిదాస్ ఠాకూర్ వారి ముఖంలో కొంతైనా కానీ దుఃఖం కానీ బాధ కానీ విచారం కానీ ఏమీ లేదట. అంతగా ఆస్వాదిస్తూ ఆ దెబ్బలను ఆనందంతో ఉన్నారట. అలాంటి సమయం ఇక సైనికులకు చాలా భయపడిపోయారు. రాజు ఆజ్ఞ, అతన్ని కొట్టి అలాగే మరణించితే కూడా పర్లేదు అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ సైనికులు హరిదాసు ఠాకూర్ వారిని చూసి వేడుకున్నారట, అయ్యా మీరు ఇన్ని దెబ్బలు, కొరడా దెబ్బలు 22 మార్కెట్లు చూడండి, అంత ప్లేసుల్లో కొట్టి తీసుకువచ్చినా కానీ ఆయన చిరునవ్వుతో ఉన్నారట. ఇలాగ ఉన్నారు, మేము భార్య పిల్లలం కలిగిన వాళ్ళము, దయచేసి మీరు మరణిస్తే గాని మాకు రాజు దగ్గర మాకు దండన ఉండదు అని పాపం వేడుకున్నారట. వారి యొక్క పరిస్థితిని చూసి హరిదాస ఠాకూర్ వారు ఏం చేశారు, అలాగే సమాధి స్థితికి వెళ్ళిపోయారట. సమాధి స్థితి అన్నప్పుడు శ్వాస కూడా
ఉన్నదా లేదా అన్న స్థితికి ఉంటారు. అలాగా వెళ్ళిపోయేసరికి ఆ యొక్క శరీరాన్ని తీసుకువచ్చి నవాబు హుస్సేన్ సాకు చూపించి ఈయన ప్రాణాలు విడిచిపెట్టారు అని చెప్పేసరికి అతన్ని సమాధి చేయండి అని కాజీ చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఆలోచించి అలాగ వారి యొక్క అదే మతం ప్రకారము అలాగ సమాధి చేస్తే వాళ్ళు ముక్తులవుతారు కాబట్టి అలాగ వద్దు, ఇతన్ని తీసుకువెళ్ళి నీటిలో పడవేయండి, నదిలో పడవేయండి అని చెప్పడం జరిగిందట. ఇక ఆ ఇద్దరు సైనికులు ఆయన్ను తీసుకొచ్చి నదిలో పడవేయడం జరిగింది. అలాగా నదిలో ఎప్పుడైతే పడ్డారో వెంటనే ఆయనకు స్పృహ వచ్చింది. ఈదుకుంటూ వచ్చి ఆయన అలాగే ఒక ప్రాంతానికి చేరుకున్నారట. ఇక అక్కడ ఉండడానికి ఆయనకు మనసు రాకుండా ఒక గ్రామానికి చేరుకున్నారు ఆయన. ఆ గ్రామము ఒక వనం అంటే అడవి ప్రాంతంలాగా ఉన్నది. ఇక ఆయన ఏం చేశారు, అక్కడికి వెళ్ళి ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నిత్యము అంటే మనము 16 మాలలు చేయడానికే మనము చాలా ఆలోచిస్తాము. సమయాన్ని ఇంత వెచ్చిస్తున్నామా అని అనుకుంటాము. కానీ హరిదాసు ఠాకూర్ల వారు ఏ 2 గంటలో ఆయన నిద్రపోతూ మిగతా సమయమంతా కూడా హరినామాన్ని జపిస్తూనే ఉండేవారు. కాబట్టి ఆ కుటీరంలో అలాగా చేస్తూ ఆయన నిత్యము అలాగా ఉండేసరికి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటి వద్దకు వెళ్ళి ఆయన మధురిక అంటే ఆ యొక్క వారు వేసినటువంటి ఆహారాన్ని తీసుకొని దానిని తింటూ అలాగా కాలం గడుపుతూ ఉన్నారట. ఇది ఇది ఈ విధంగా ఆయన చేస్తుండడము కొంతమందికి చాలా ఆనందం. ఎందుకు అంటే వాళ్ళ యొక్క భక్తిలో ఉండడం వల్ల చాలా ఆనందపడేవారు. కొంతమంది అసూయ పడేవారు. మన అదే మహమ్మదీయుడిగా ఉండి ఇలాంటి చేస్తున్నాడు అని. కొంతమంది బ్రాహ్మణులైతే వారు కూడా సంతోషపడేవారు. ఈ విధంగా ఉన్నంటి పరిస్థితుల్లో హరిదాసు ఠాకూర్ల వారు పేరు అలాగే అన్ని చోటలకు ప్రఖ్యాతంగా ఇదయిందనమాట. హరినామాన్ని ఇంత చక్కగా చేస్తున్నారు అనేసి. కానీ అదే గ్రామంలో ఒక జమీందారు ఉండేవారు. ఆ జమీందారుకి చాలా అసూయ. ఎంతో ధన సంపద ఉన్నది, కానీ అతని దగ్గర భక్తి లేదు. కాబట్టే ఇలాంటి భక్తి చేస్తున్నటువంటి హరిదాస ఠాకూర్ వారిని చూసి అసూయపడి ఎలాగైనా అతన్ని ఆ యొక్క ఖ్యాతి నుంచి దిగజార్చాలి అని అనుకొని అతడు ఒక వేశ్యను ఏర్పాటు చేసి ఆమెకు నీవెలాగైనా కానీ అతన్ని మార్చివేయాలి అని చెప్పి ఆమెకు కొంత ధనాన్ని ఇవ్వడం వలన ఆమె యొక్క ధర్మము అలాగే అని చెప్పి వెళ్ళింది. అలాగే వెళ్ళినప్పుడు హరిదాస్ ఠాకూర్ల వారు జపాన్ని చేస్తూ ఉన్నారు. ఆమె చక్కగా అలంకరణ చేసుకొని హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని తన యొక్క అద్భుతమైన వాక్చాతుర్యంతో మాట్లాడుతూ మిమ్మల్ని నేను పొందాలనుకుంటున్నాను అన్న విషయాన్ని, ఆ కాంక్షను, మోహాన్ని ఆమె తెలియజేసింది. వెంటనే హరిదాస్ ఠాకూర్ల వారు అర్థం చేసుకున్నారు. నేను నా యొక్క కర్తవ్యం, ఈ యొక్క నామాన్ని నేను జపించి తర్వాత నీ దగ్గరికి వస్తాను అని చెప్పడం జరిగింది. ఇక ఆయన జపాన్ని చేస్తూనే ఉన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ అలాగే జపాన్ని చేస్తూ చేస్తూ ఆయన రాత్రి సమయం గడిచిపోయింది. ఎప్పుడైతే ఆ యొక్క శబ్దాన్ని వింటూ ఉన్నదో ఆమె కూడా అలాగే లీనమై నిద్రపోయారు. ఇక ఉదయం లేచి చూసేసరికి హరిదాస్ ఠాకూర్ల వారు జపం చేస్తూనే ఉన్నారు. ఇక ఆమె మళ్ళీ వెళ్ళిపోయి మరుసటి రోజు రావడం జరిగింది. ఆ రోజు కూడా శ్రీల హరిదాస్ ఠాకూర్ వారు అదే చెప్పారు, నా యొక్క జపాన్ని ముగించి నీ వద్దకు వస్తాను అని. తర్వాత అలాగే జపము వింటూ వింటూ ఆమె అలాగే నిద్రపోయింది. అలాగే 3వ రోజు కూడా గడిచింది. కానీ 3వ రోజు ఒక అద్భుతమైన ఘటన జరిగింది. హరిదాస్ ఠాకూర్ల వారు కృష్ణ భగవాన్ని స్మరిస్తూ అలాగ చేస్తుండగా ఆ యొక్క వేశ్య కానీ ఆ 3 రోజులుగా ఆమె ఆ నామాన్ని వింటూ వింటూ ఆమె అంతరాత్మల్లో ఉండే ఎక్కడో ఆ భక్తి అనేది ఆమెకు బయటకు తెలియజేసి ఆమె చేసిన తప్పు ఆ అంతరాత్మ
ద్వారా తెలుసుకొని వచ్చి శ్రీల హరిదాసు ఠాకూర్ల వారి పాదాల మీద పడి శరణు వేడిందట. వేడి, నేను ఇక మీదట ఈ వృత్తిని వదిలిపెట్టి నేను మీ యొక్క శిష్యురాలనవుతాను అంటూ ఆమె అంతవరకు ఎంత ధనాన్ని సంపాదించిందో దానిని అంతటిని కూడా పేదవారికి అందరికీ ఇచ్చేసి శ్రీల హరిదాస ఠాకూర్ల వారి యొక్క శిష్యురాలుగా మారిపోయారట. అంటే హరినామానికి ఎంతటి విశిష్టత, ఆ యొక్క ప్రాముఖ్యత, బలం ఉన్నదో మనము ఇక్కడ గ్రహించవచ్చు. తర్వాత ఎవరైతే ఆ జమీందారు ఆమెను పంపారో ఆ జమీందారు ఏమయ్యారు? సర్వనాశనమే అయ్యారు. ఏ విధంగా? వారి ఇంటికి సైనికులు అందరూ వచ్చి అతని వద్ద రత్నాలు, మాణిక్యాలు, సంపద అంతా ఉన్నదని తెలిసి అంతా తీసుకొని వెళ్ళిపోయారు. ఇక అతన్ని, భార్యను, పిల్లలను అందరినీ కూడా చెరసాలలో ఉంచారు. అంటే మనము ఎవరితోనైనా చెలగాటం ఆడవచ్చు, కానీ భక్తి చేసేటువంటి వైష్ణవ భక్తుని వద్ద కానీ, భక్తుల వద్ద కానీ, మనము భగవంతుని వద్ద కానీ ఇలాంటి దుర్బుద్ధిని కానీ మనము ప్రదర్శిస్తే మనకు గతి అదే అన్నది మనకు ఈ యొక్క వ్యాపారి మూలంగా కూడా మనము తెలుసుకోవచ్చు. ఇక శ్రీల హరిదాస ఠాకూర్ల వారు కొన్ని రోజులు ఆ ప్రాంతంలో ఉండి తర్వాత అక్కడి నుంచి బయలుదేరారనమాట. అలాగ అయిన తర్వాత ఆయన ఆ ప్రాంతాన్ని విడిచి అలాగే అడవి మార్గం గుండా నడుచుకుంటూ వచ్చి ఒక కొండ గుహలాగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ తనకు హరినామం చేసుకోవడానికి తగు ప్రదేశము అని తెలుసుకొని ఆయన ఆ కొండ గుహలో నివసించడం ప్రారంభించారు. ఆయన ఆ నామాన్ని ఇంకా మొదలు పెట్టారంటే నిద్రాహారాలు కూడా లేకుండా ఆయన పూర్తిగా అలాగే చేస్తూనే ఉంటారనమాట. అలాగ చేస్తూ ఉన్నారు. కానీ ఇది వరకే ఆ కొండ గుహలో ఒక పెద్ద విషసర్పము, నాగుపాము ఒకటి అక్కడ ఉన్నదనమాట. కానీ అది ఎవరిని ఏమి చేసేది కాదు, తన యొక్క నివాస స్థలం కాబట్టి అక్కడ ఉండేది. కానీ అది కూడా తెలుసుకోలేకుండా శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు ఆ నామంలో మునిగిపోయి ఆయన చేస్తూ ఉన్నారు. కానీ విషము కదా, అది ఆ విష పురుగు జంతు కదా, కాబట్టి ఆ విషం కక్కడం వలన అక్కడికి చాలామంది హరిదాస్ ఠాకూర్ల వారిని చూడడానికి ప్రజలందరూ వచ్చేవారు. వారు ఎఫెక్ట్ అయ్యేవారనమాట. అందుకని వారందరూ అనుకున్నారు, ఇక మీదట మనము శ్రీల హరిదాస్ ఠాకూర్ వారిని చూడడానికి రాకూడదు, ఎందుకంటే అక్కడ ఆ నాగుపాము విషం చిమ్ముతుంది కాబట్టి అది చాలా ప్రాణాంతకంగా ఉన్నది, ఇక మీట మనం రాకూడదు అని నిర్ణయించుకున్నారు. కానీ అది కూడా భగవంతుని యొక్క ఆ నామాన్ని విని 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 ఆ యొక్క విషశాపం కూడా తనంతట తానుగా ఆ గుహ నుంచి వీడిపోయి వెళ్ళిపోయిందట. అంటే చూడండి, ఆ భక్తి అనేది భగవంతుడు తానంతట ఆ విషసర్పానికి కూడా అందరూ రాము అనేసరికి వారు ఎంత నష్టపోతారు ఆ యొక్క హరిదాస ఠాకూర్ల వారి యొక్క సాంగత్యాన్ని. కాబట్టి అదే ఆ కొండని, ఆ యొక్క గుహని వదిలి వెళ్ళిపోయిందట. అలాగ వెళ్ళిపోయేసరికి గ్రామస్తులందరూ కూడా ఇంకా ఆనందంగా ఇదయ్యారు, మళ్ళీ రావడం మొదలు పెట్టారనమాట. అలాగ వచ్చిన వారిలో ఒక బ్రాహ్మణుడు ఏం చేశారు, శ్రీల హరిదాస ఠాకూర్ల వారి వద్దకు వచ్చి, మీరు ఇంత స్వరం అంటే గట్టిగా మీరు హరినామాన్ని జపిస్తారు కదా, ఇలాగ జపించడం వల్ల మీకు ఏమి ప్రయోజనము, దీనివల్ల అలాగా అందరికీ తెలియజేయడానికి అన్నట్టుగా మీరు ఇలాగ చేస్తారా అంటూ హేళనగా చెప్పారట. కానీ శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు దానికి శాస్త్రంలో చెప్పిన యొక్క ఆ విషయాన్ని తెలియజేశారు. ఎందుకు మనము హరినామాన్ని గట్టిగా చెబుతాము అంటే, మనము చెప్పడమే కాకుండా ఆ యొక్క హరినామం చెప్పినప్పుడు మనము శ్రవణం చేస్తాము, తర్వాత స్మరిస్తాము, కీర్తిస్తాము. 3 విధాలుగా జరుగుతుంది. అలాగ జరిగినప్పుడు మన ఒక్కరమే తృప్తి పడడం కాదు, మన తోడు ఉన్నటువంటి జీవరాశులను అందరికీ కూడా ముక్తిని ఇవ్వడం కోసమే ఆ విధంగా స్వరాన్ని గట్టిగా చెప్పడం అని ఆయన వివరించారట. ఇక బ్రాహ్మణుడు హేళనగా, అవును, ఈ యొక్క
ఈ కలియుగంలో శూద్రులందరూ కూడా హరినామం చెప్పేంత ఇదిగా వచ్చేశారు. ఉమ్, పూర్తిగా వేదాంతుల్లాగా అయ్యారు. సాధువుల్లాగా నటిస్తూ అందరి దగ్గరికి వెళ్ళి భిక్షం అడిగి దానిని తింటూ తర్వాత ఆ, సమయాన్ని వృధా చేసుకుంటూ ఉమ్, మేం చూడు వేదాలను వల్లిస్తూ యజ్ఞాలను చేస్తూ ఎంత ఇదిగా పాటిస్తామో ఇలాగ ఉన్నారు అంటూ ఇంకా హేళన చేస్తూ చెప్పారట. అయినా కానీ హరిదాస్ ఠాకూర్ల వారు ఎలాంటి కోపాన్ని తెచ్చుకోకుండా శాస్త్ర విధానము అంటే ఆ నామం చెప్పడం వలన మన చుట్టూతా ఉండే చీమ దోమ బల్లి ఏదైనా కానీ ఆ నామాన్ని వినగలిగిందనుకో అది కూడా ముక్తిని పొందుతుంది. అది చెప్పలేకపోయినా శ్రవణం చేసినందువల్ల అది కూడా ముక్తిని పొందుతాయి. కాబట్టి సకల జీవరాశుల్ని ఉద్ధరించడానికే ఆ విధంగా చేయాలి అని మళ్ళీ ఆయనకు తెలియచేశారట. ఇదంతా కాదు, శాస్త్రం లేదు అది లేదు అనేసి కోపంతో అతడు వెళ్ళిపోయాడట. వెళ్ళిన కొద్ది రోజులకే ఆ బ్రాహ్మణుడు కుష్టు వ్యాధితో తీవ్రంని పడ్డాడట. అలాగ అయ్యేసరికి ఇక ఆయనకు అర్థమైపోయి వెంటనే ఆ ప్రాంతానికి మహాప్రభు వచ్చినప్పుడు ఆయన పాదాల మీద పడ్డారట. నాకు ఈ కుష్టు వ్యాధిని నయం చేయండి అంటే అప్పుడు శ్రీల చైతన్య మహాప్రభు చెప్పారు, నీవు ఎవరిని అగౌరవపరుస్తూ హేళన చేస్తూ నువ్వు మాట్లాడావో అతని వద్దకు వెళ్ళి నువ్వు ఈ యొక్క శరణాగతిని పొందు, అదే నీకు ధర్మము అని చెప్పడం జరిగింది. తరువాత హరిదాసు ఠాకూర్ల వారిని వెతుక్కుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన కర స్పర్శ చేత తరువాత ఆయన ఆ వ్యాధిని నయం చేసుకోవడం కూడా జరిగిందట. అంటే భక్తిలో ఉన్న వారిని అలాగా హేళన చేయడము అనేది ఎలాంటి ఇది కాదు, ధర్మమైన విషయం కాదు అన్నది కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాము. ఆ విధంగా అయిన తర్వాత ఇక శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు మళ్ళీ ప్రయాణం చేసి ఆయన శాంతిపూర్కే చేరుకున్నారనమాట. శ్రీల అద్వైతాచార్యులు ఉన్నటువంటి ఆ ప్రదేశానికే వచ్చారు. ఇక అద్వైత ఆచార్యులు హరిదాసు రాక ఆయన ఎంతో ఆనందపడ్డారట. ఇక ఆయన ఆ విధంగా మ్లేచ్చుడు అంటే మతము ఇదిగా ఉన్నారు కదా, ఆ విధంగా ఉండేసరికి చెప్పిన విధంగానే కొంతమంది ఆయన్ని హర్షించేవారు. ఆయన యొక్క భక్తిని చూసి కొంతమంది అసూయ పడేవారు, కొంతమంది నిందించేవారు, కొంతమంది దుర్భాషలాడేవారు, ఇలాగ ఉండేవారు. అయినా కానీ శ్రీల అద్వైత ఆచార్యులు ఆయన్ని ఆలింగనం చేసుకొని దగ్గర ఉండి ఆయనకు ఒక కుటీరాన్ని ఏర్పరిచి అక్కడ ఉండమని చెప్పి ఆయనకు భోజన వసతి ఏర్పాట్లను అన్నింటినీ చేసేవారట శ్రీల అద్వైతాచార్యులు. ఇక మహాప్రభువు యొక్క ఆవిర్భావానికి వీరిద్దరే కారకులయ్యారు. ప్రతిరోజు హరే కృష్ణనామాన్ని జపిస్తూ అక్కడ సాలిగ్రామ శిలకు పువ్వులను తులసిని గంగా జలాన్ని పోస్తూ బిగ్గరగా హోరెత్తి పిలిచేవారు. కృష్ణ నీవు భూలోకానికి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది, ఇక్కడ అందరు కూడా మూర్ఖత్వంతో ఉన్నారు, అందరూ మూర్ఖత్వంతో ఉన్నారు, నీవు తప్పకుండా రావాలి అని చెప్పేసరికి వీరిద్దరి యొక్క ఆ కోరిక దీనిని మన్నించే భగవంతుడు రావడం జరిగింది శ్రీ చైతన్య మహాప్రభువుగా. ఈ విధంగా అక్కడ కూడా శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు అద్వైత ఆచార్యుల వారు తోడు ఉంటూ ఒక మహాప్రభువే ఆవిర్భవించడానికి ఇదయ్యారు. ఇక అద్వైత ఆచార్యుల వారు ఒకసారి వారి ఇంటిలో పెద్దలకు శ్రాద్ధం అంటారు కదా, అది చేయడానికి నిశ్చయించి అందరు పండితులను బ్రాహ్మణులను అందరినీ పిలిచారట. అందరినీ పిలిచి చక్కగా ఆ శ్రాద్ధ కర్మలన్నింటినీ ముగించి మొట్టమొదటి గౌరవ ఇదిగా ఆ యొక్క ప్రసాదాన్ని ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే తీసుకుంటారో వారు గొప్ప వేదాంతులుగా గొప్ప ఇదిగా పరిగణించబడతారనమాట. కాబట్టి అందరు బ్రాహ్మణులు పండితులు ఎదురు చూస్తున్నారట శ్రీల అద్వైతాచార్యులు మనకి ఇస్తారు అని. కానీ అద్వైతాచార్యులు ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి హరిదాస ఠాకూర్ల వారికి ఇచ్చారట. ఇక అక్కడున్న అందరికీ చాలా ఇదైపోయారు. ఒక మహమ్మదీయుడు అంతటి శ్రేష్ఠుడా అతనికి ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఇచ్చారు అంటే కొంతమంది కోపగించుకున్నారట.
కానీ కొంతమంది బ్రాహ్మణులు ఇది కరెక్టివ్. ఎందుకంటే ఆయన అన్నింటిలో శాస్త్రాలు, గ్రంథాలు, వేదాలు వాటిని చదవడం కాదు, హరినామాన్ని జపిస్తున్నారు. 3,00,000 నామాల్ని ఆయన జపిస్తున్నారు అంటే మన వల్ల అది చేతనవుతుందా? మనము ఏదో వేదాలు చదువుతూ ఇలాగా ఉండి మనము గొప్పవారంగా అనుకుంటున్నాము అని కొంతమంది శ్రీల హరిదాస ఠాకూర్ల వారికే ఆయన యొక్క తరపున పలకడం కూడా చెప్పారట. ఈ విధంగా ఇంకొక విధంగా ఆ పరిస్థితి అక్కడ జరిగింది. అలాగే ఒకసారి స్వయాన మాయాదేవి, మాయ ఎవరు? శ్రీకృష్ణ భగవానుని అంశంలోని ఒక భాగం కదా మాయాదేవి. ఆమె హరిదాసుల వారు ఇంత పేరు ప్రఖ్యాతులు గాంచారు అని తెలుసుకొని ఒకసారి హరిదాస్ ఠాకూర్ల వారినే పరీక్షించడానికి వచ్చారట. అలాగ వచ్చి ఆమె వచ్చేసరికి సుందర రూపాన్ని ధరించి వచ్చేసరికి అక్కడంతా కూడా పూర్తిగా ఫల పుష్పాలతో సుగంధ భరితమైన సువాసనలతో వెదజల్లుతున్నదట. నేరుగా ఆమె వచ్చి అదే శ్రీల హరిదాస ఠాకూర్ల వారి వద్దకు వచ్చి చాలా అంటే మోహనపూరితంగా ఆయన ఎదురుగా కూర్చొని చక్కగా పలకరిస్తూ ఆయన్ని మాయ చేత ఇది చేసి ఆయన హరినామాన్ని చెప్పకుండా చేసే విధంగా చేశారట. అయినా కానీ శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు వాటినేమి పట్టించుకోకుండా ఆయన హరినామాన్ని జపిస్తూనే ఉన్నారట. అలాగా జపించేసరికి ఇక మాయాదేవి అక్కడ ఓడిపోయారట. ఓడిపోయి ఆయన పాదాల మీద పడి నేను బ్రహ్మను కూడా విమోహనం చేశాను. అందుకే బ్రహ్మ విమోహన లీల ఎలా జరిగింది? మాయకు బ్రహ్మ లోబడిపోయారు అక్కడ. అలాంటి బ్రహ్మకు కూడా నేను ఇది చేశాను, కానీ నీవు వచ్చి ఎంతటి గొప్ప భక్తుడివి, నీవే గెలిచావు, నేను నీకు శిష్యురాల్ని అంటూ ఆమె కూడా ఒప్పుకున్నారట. అంతటి భక్తి విషయంలో శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు ఆ నామాచార్య నామాన్ని పొందారు అంటే దాని వెనక ఎంతటి కృషి పట్టుదల, భగవంతుని యొక్క సాంగత్యాన్ని పొంది ఉన్నారన్నది మనకు అర్థమవుతుంది. ఇక ఒకసారి హరిదాస్ ఠాకూర్ల వారు పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళారనమాట. పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళినా ఆయన మహమ్మదీయుడు కాబట్టి మందిరానికి అర్హుడు కాడు, మందిరంలో లోపలికి వెళ్ళడానికి. కానీ చైతన్య మహాప్రభువుల వారిని కలుసుకున్నారు. మహాప్రభువుల వారు ఆలింగనం చేసుకొని చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారి గురించి చాలా విన్నారు చైతన్య మహాప్రభువుల వారు. కాబట్టి ఆయనకు బకుల అనే ఆ ప్రదేశంలో ఒక కుటీరాన్ని ఏర్పరిచి, అక్కడ బకుల అనే ఎందుకు ఆ ప్రదేశం అంటే అక్కడ బకుల వృక్షాలు చాలా ఉంటాయి ఆ ప్రదేశం కాబట్టి ఆ కుటీరాన్ని ఏర్పరిచి ఒక వృక్షం కింద, బకుల వృక్షం కింద శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు ఈ నామజపాన్ని చేస్తూ గడిపేవారట. ప్రతిరోజు పూరి జగన్నాథునికి సమర్పించినటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి శ్రీ చైతన్య మహాప్రభుల వారు హరిదాస్ ఠాకూర్ల వారికి ఇచ్చేవారు. ఆ విధంగా ఒకరోజు ఆయన వెళ్ళకపోవడం వలన ఆయన శిష్యుడైనటువంటి అతని చేత ఇప్పించారు. ఆ శిష్యుడు గోవిందుడు. అతను వెళ్ళి హరిదాస్ ఠాకూర్ల వారికి ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన అలాగే పడుకొని ఉన్నారట. ఏమైందో ఏమిటో అని ప్రసాదం తీసుకోండి అంటే నేను ఇంకా దంతవంతనం చేయలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసరికి వెంటనే చైతన్య మహాప్రభువుల వారి వద్దకు వెళ్ళి ఆ విషయం చెప్పగా చైతన్య మహాప్రభువుల వారు అన్ని పనులను వదులుకొని వడివడిగా శ్రీల హరిదాస్ ఠాకూర్ వద్దకు వచ్చారట. వచ్చి చూసేసరకు ఏమైంది హరిదాస్ అని అడిగినప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు, నా శరీరం అంటే ఆరోగ్యం అంటే నా శరీరం బాగలేదు, నా మనస్సు కూడా బాగలేదు అని చెప్పేసరికి చైతన్య మహాప్రభుల వారు అన్నారు, హరిదాస్ నీవు వచ్చి చాలా వయసు పైపడినది, అంటే చైతన్య మహాప్రభుల వారి కన్నా ఎంతో పెద్దవారు ఆయన కాబట్టి నీవు ఇక మీదట నీవు ఆ నామముని చేయడం 3,00,000 నామాలు చేస్తావు కదా, దానిని కొద్దిగా తగ్గించుకోవాలి, ఆరోగ్యం చూసుకొని నీవు నామం జపం చెయ్యాలి అంటే అలాగే
నేను నాకు ఆ విధంగా చేయడానికి మనసు అంగీకరించదు. నేను ఒప్పుకున్న దాన్ని కరెక్ట్గా చెయ్యాలి అని అలాగే చేస్తూ ఉన్నారట. కానీ ఆయనకి కొద్ది కొద్దిగా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇక ఒకసారి ఏమైంది, మహాప్రభువు జగన్నాథుని యొక్క దర్శనం చేసుకొని ఆ ప్రసాదాన్ని తీసుకొని ఈయన దగ్గరికి వచ్చారనమాట. వచ్చేసరికి ఆయన చాలా నీరసంతో అలాగ ఉన్నారు. వెంటనే చైతన్య చైతన్య మహాప్రభువుని చూసి ఆయన అన్నారు, మహాప్రభు, నేను నా యొక్క దేహాన్ని త్యజించే ఆ సమయం ఆసన్నమైంది. దయచేసి మీరందరూ కూడా కీర్తనలు చెయ్యండి, చక్కగా భగవంతుణ్ణి స్తుతిస్తూ బాగా కీర్తన చేయండి. నేను అది వింటూ నా యొక్క దేహాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసరికి వెంటనే ఆయన ఏం చేశారు, ఆ యొక్క ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. తరువాత చైతన్య మహాప్రభుల వారి యొక్క ఆ యొక్క పాదాన్ని తీసుకొని శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు తన హృదయం మీద ఉంచుకున్నారు. అంటే ఇంకా ఆయనకు ఇంకేం కావాలి, నేరుగా గోలోకధామము చేరుకున్న విధంగానే. అలాగే చైతన్యుల వారిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన విధంగా చూస్తూ అలాగే దేహాన్ని విడిచిపెట్టేశారు శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు. ఎప్పుడైతే ఆయన దేహాన్ని విడిచిపెట్టారో ఆ దేహాన్ని చైతన్యుల వారు తన చేతిలోకి తీసుకొని కీర్తనలు బాగా చెయ్యండి, అదే శ్రీల హరిదాస్ వారు నేరుగా భగవంతుని ధామానికే చేరుకున్నారు. ఎవ్వరూ ఏడవకూడదు, అందరూ చక్కగా కీర్తనలు చేయండి, స్వీట్లు తీసుకొచ్చి అందరికీ పంచండి, ఇది దుఃఖ సమయం కాదు, ఆనందమయమైన సమయము అంటూ ఆ యొక్క హరిదాస్ ఠాకూర్ని అలాగే హృదయానికి హత్తుకొని ఆయన తీసుకొని అలాగే నదీ తీరానికి తీసుకువెళ్ళారట. తీసుకువెళ్ళి ఆ నదీ తీరంలో ఆయన యొక్క శరీర భాగాన్ని అంతటినీ కూడా నీటితో జలంతో శుభ్రం చేసి ఆయనకు భగవంతుని యొక్క చందనాన్ని, చూడండి మహమ్మదీయుడైనా కానీ ఆ చందనాన్ని ఆయనకు పట్టించారు. తర్వాత ఆ నదీ తీరంలోనే ఆయనకు సమాధిని చేయడం జరిగింది. ఆ సమాధిలో జగన్నాథుని యొక్క వస్త్రాన్ని, చందనాన్ని, తర్వాత భగవంతుని యొక్క వస్తువుల్ని చాలా వాటిని ఆయనతో పాటే ఆ యొక్క సమాధిలో ఉంచి ఆ సమాధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమాధి మనము ఇప్పటికి కూడా పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మహాద్వార అనే ఒక బీచ్ ఉంటది అనమాట. స్వర్గద్వార అని కూడా అంటారు. ఆ బీచ్ ప్రాంతంలోనే ఇది జరిగింది కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు, ఎవరైతే జగన్నాథుణ్ణి దర్శించుకోలేకపోతారో వారందరూ కూడా ఈ యొక్క ఈ స్వర్గద్వార బీచ్ దగ్గరకు వచ్చి స్నానం చేసుకొని శ్రీల హరిదాస ఠాకూరుల వారి సమాధిని దర్శించుకుంటేనే చాలు, జగన్నాథుని దర్శించుకున్నంత తృప్తి, అంతటి ముక్తి అని సాక్షాత్తు శ్రీ చైతన్య మహాప్రభుల వారే అందించారు. కానీ చైతన్య మహాప్రభుల వారు హరిదాస్ ఠాకూర్ల వారికి ఆయన మందిరంలోకి అనుమతి లేకపోయినా కానీ ఆ బకులా అనే ప్రదేశంలో కుటీరాన్ని కట్టించారు కదా, ఆ కుటీరం నుంచి చూస్తేనే ఆ మందిరం పైన ఉన్నటువంటి సుదర్శన చక్రం కనిపించేదట. ఇప్పటికి కూడా మనం మందిరం లోపలికి వెళ్ళలేని వారు ఆ సుదర్శన చక్రం చూస్తేనే ఆ పూరి జగన్నాథుణ్ణి దర్శనం చేసుకున్నంత భాగ్యం. అంటే నిత్యము భగవంతుణ్ణి దర్శనం చేసుకోగలిగిన భాగ్యాన్ని కూడా చైతన్య వారు ఆయనకు కల్పించారనమాట. తర్వాత అందరూ కూడా హరిహర జయ జయ ధ్వానాలు చేస్తూ అందరూ ఆ సమాధిని ముగించారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభులు వారు చెప్పారు, శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారు కూడా ఇచ్ఛామరణాన్ని పొందారు. ఎవరిలాగా? భీష్మునిలాగా. ఆయన చూడండి, చైతన్య మహాప్రభు వారు వచ్చినప్పుడు కోరుకొని ఆయన పాదాలను తీసి తన హృదయం మీద ఉంచుకొని ఆయన దేహాన్ని త్యజించారనమాట. ఆ విధంగా పూర్తిగా ఇలాగా శ్రీల హరిదాస్ ఠాకూర్ల వారి గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సంఘటనలు అన్నీ కూడా అద్భుతమైన విషయాలుగానే మిగిలిపోతాయి. ముఖ్యంగా ఆయన ఆ యొక్క భక్తిని పంచారు చూడండి, అది ఎవ్వరు కూడా
ఆ, ఈడుకట్టలేరు అంతటి భక్తులను ఆయన తయారు చేశారు. ఉమ్, పూర్తిగా ఆ, ఆ యొక్క ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఏమి అనంత చతుర్దశి రోజున హరిదాస్ ఠాకూర్ల వారి తిరోభవాన్ని జరిపిస్తారనమాట. అంటే ఆ ప్రదేశంలోనే శ్రీ నిత్యానందుల వారు, శ్రీ చైతన్య మహాప్రభుల వారు, అద్వైత ఆచార్యుల వారి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు ఆ సమాధి వద్దనే. ఇంకా అదే విధంగా అక్కడ ఒక గౌడీయ మఠాన్ని కూడా స్థాపించడం జరిగింది. అక్కడే పక్కననే ఇస్కాన్ మందిరం కూడా ఏర్పాటు చేయబడి ఉన్నదన్నమాట. మనము పూరి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ యొక్క హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క సమాధిని మనము దర్శనము చేసుకోవాలి. ఎప్పుడైతే హరిదాస్ ఠాకూర్ వారు ఆ విధంగా దేహాన్ని విడిచిపెట్టారో, ఆయన చైతన్య మహాప్రభులు వారు ఆయన్ని తన చేతుల్లో ఎత్తుకున్నారు కదా. అలాంటి యొక్క సంఘటన దీనిని మనకి చైతన్య చరితామృతంలో అంత్యలీలలో 11.1లో ఈ విధంగా చెప్పి ఉన్నారు. నమామి హరిదాసతం చైతన్యం తచ తత్పృభం సంస్థితామపి యన్మూర్తిం స్వాంకే కృత్వా ననర్తయః. అంటే హరిదాస్ ఠాకూర్ల వారిని మహాప్రభు ఎత్తుకొని తన దేహంతో అలాగే ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకుని నృత్యం చేశారట. అలాగ నృత్యం చేసినటువంటి ఆ గొప్ప ఆ గొప్ప హృదయం, కరుణ కలిగినటువంటి ఆ చైతన్య ప్రభువుల వారికి నా వందనాలను అర్పిస్తున్నాను అని కృష్ణదాస కవిరాజ గోస్వామి గారు ఈ చైతన్య చరితామృతంలో వ్రాయడం జరిగింది. ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వారే శ్రీల హరిదాస ఠాకూర్ల వారు. ఇదే హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క చరిత్ర. ఓకేనా? వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.